వర్తమాన దర్శకుడు వెంకీ కుడుముల కథ, దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యేర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మాతలుగా హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సినిమా కథ: ఇది ఒక డిఫరెంట్ యాక్షన్ కామెడీ కలగలిపిన థ్రిల్లర్ మూవీ అని చెప్పవచ్చు. ఇందులో హీరో ఒక పెద్ద దొంగ వివిధ రూపాలు మారుస్తూ పోలీసుల కళ్ళుగప్పి అనేక చోట్ల దొంగతనాలు చేసి వారికి దొరకకుండా తప్పించుకు తిరిగే ఒక దొంగ కథే ఈ రాబిన్ హుడ్ సినిమా కథ. ఇక నటినట్ల పర్ఫార్మెన్స్: ఈ సినిమాకు ప్రధాన బలగం హీరో. దొంగ పాత్రలో హీరో నితిన్ పరకాయ ప్రవేశం చేశారు. ప్రత్యేకించి కొన్ని సన్నివేశాల్లో ప్రధానమైన హావభావాలను నితిన్ తన ముఖ కవళికల్లో పలికించిన విధానం ఫ్యాన్స్తో పాటుగా ప్రేక్షకులను కూడా అబ్బురపరుస్తుంది. హీరో నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణ. హీరో నితిన్ దొంగ పాత్రలో తనదైన స్టైల్లో మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్తో నటించి తన అద్భుతమైన నటన చేత అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాడని చెప్పవచ్చు. ఆయన తన పాత్రకు 100% న్యాయం చేశాడని చెప్పవచ్చు. ఓవరాల్గా తన ఫ్యాన్స్కి మంచి కిక్కిచ్చారు హీరో నితిన్. ఇక హీరోయిన్ శ్రీలీల తనకున్న అందంతో, గ్లామర్తో మరియు తన పాత్ర పరిధి మేరకు చక్కని నటనతో ప్రేక్షకులందరినీ మెప్పించింది అని చెప్పవచ్చు. ఇతర పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, షైన్ టామ్, మీమే గోపి, నారాయణన్ తమ తమ పాత్రలు చాలా చక్కగా పోషించి ప్రేక్షకులను మెప్పించారు అని చెప్పవచ్చు. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి చక్కని సంగీతం అందించాడు. అలాగే సాంగ్స్ కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆయన ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫోటోగ్రఫీ: ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఫోటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ ఈ సినిమాలోని చాలా సన్నివేశాలను తన కెమెరాతో రియలిస్టిక్గా బంధించి మంచి విజువల్స్తో చాలా బ్యూటిఫుల్గా చూపించారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 60 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక క్వాలిటీ మూవీని తెలుగు తెరకు అందించారు అని చెప్పవచ్చు. డైరెక్షన్: వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకుడి కాకుండా కథకుడు తనే కాబట్టి హీరో నితిన్ని దృష్టిలో పెట్టుకొని కథ రాసినట్లుగా అనిపిస్తుంది. ఆయనకు యాప్ట్గా ఉండే విధంగా కథను రాసుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. దానిని వెండితెర మీద చక్కగా ప్రజెంట్ చేశాడని చెప్పవచ్చు. తాను ప్రేక్షకులకు ఏమి చూపించాలనుకున్నాడో, హీరో నితిన్ని ఎలా చూపించాలనుకున్నాడో అలా చూపించాడు. ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే విధంగా హీరో దొంగతనాలు చేసే సీన్స్, చేసింగ్ సీన్స్, ఫైట్ సీన్స్, కామెడీ సీన్స్ చాలా చక్కగా క్యారీ చేసి మంచి వినోదాన్ని అందించి ప్రేక్షకులను తన డైరెక్షన్తో మెప్పించాడు అని చెప్పవచ్చు. ఇక మూవీ హైలైట్స్: నితిన్ అద్భుత నటన, శ్రీలీల గ్లామర్ మరియు ఆకట్టుకునే నటన, ఆకట్టుకునే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆకట్టుకునే ఫోటోగ్రఫీ, కట్టిపడేసే విజువల్స్, అబ్బురపరిచే ఫైట్ సీన్స్, చేసింగ్ సీన్స్, చక్కని దర్శకత్వం, ఉన్నత నిర్మాణ విలువలు. ఫైనల్గా చూసినట్లయితే ఈ సినిమా ద్వారా హీరో నితిన్ పవర్ఫుల్ యాక్షన్తో అందరినీ ఆకట్టుకున్నాడు అని చెప్పవచ్చు. ఈ సినిమాలో నితిన్ ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ని, కొన్ని రాబరీ సీన్స్ సినిమాలో చాలా బాగున్నాయి. ఓవరాల్గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. ఒక చక్కని వినోదాన్ని అందించే సినిమా చూసాము అన్న అనుభూతి సినిమా చూసిన ప్రతి ప్రేక్షకునికి కలుగుతుంది అని చెప్పవచ్చు. సో ఇదేనండి హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ మూవీకి సంబంధించిన రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.